ఉద్యోగస్తులు టీచర్స్కి చాలా చాలా సందర్భంగా ధన్యవాదాలు చెప్తాను. మరియు ఈరోజు మా సావిత్రిబాయి పూలే వాళ్ళు చేసిందేది ఆడవాళ్ళు ముందుకు రావాలా, చదువుకొని అన్నింటిలోనూ బాగా ఉండాలా అని, పురుషులు సరిగ్గా వాళ్ళు సమానంగా ఉండాలా అని వాళ్ళు ఎంతో కష్టపడతారు. అది నాకు చాలా నచ్చింది. మీరందరూ ముందుకు వచ్చినారు అని చాలా బాగుంది. అది అయినా ఇప్పుడు పిల్లలు వివాహం చేసేసి తల్లిదండ్రులు పిల్లలకే వివాహం చేసేసి అది మాకు బాధ్యత తీరిపోయింది అనుకుంటా ఉంటారు. ఇప్పుడు వచ్చేసి అది మానేసి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావాలా, అన్నిట్లో రావాలా అని వాళ్ళు ఇది చేసిన దానికోసమో అందరూ ఉద్యోగులు అయినారు, టీచర్స్ అయినారు. అది చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వచ్చిందే దానికోసము స్టేజ్ పైన ఉండే వాళ్ళకి, ముందర ఉండేవాళ్ళు టీచర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ ఇంతగా అవార్డు తీసుకొని పిల్లలకి మీరు ఇచ్చిందే భవిష్యత్తు అందరికీ బాగుంటుంది అని నా కోరిక. మీరు బాగా చదివిస్తేనే వాళ్ళు మంచి జాబులో వస్తారు, మంచి ఉద్యోగస్తులు అవుతారు అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించే వాళ్ళు అంతా చెప్పుకుంటారు. మా టీచర్స్లే మాకు గురుగారు అయ్యి మాకు ఎంత బాగా చేసినారు, మేము ఇంతవరకు వచ్చినామంటే మా టీచర్స్లే మాకు ఇది అని ముఖ్యంగా వాళ్ళు అనుకుంటారు అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా కష్టపడి వాళ్ళకి చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ చిన్నగా అంతగా వస్తూ ఉండలేదు ఆడపిల్లలు. ఇప్పుడు అందరూ బాగా చదువుకొని బాగా మీ కష్టపడిన దానికోసం వాళ్ళు కూడా బాగా చేయినారు అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ఎమ్మెల్యే రాలేని దానికోసం నాకు కూడా చాలా బాధగా ఉంది. అయినా మీరు అందరూ వచ్చిన దానికోసము చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బాగా చక్కగా గురువుల గురించి చాలా చక్కగా పాట పాడారు కాబట్టి అందరూ తప్పకుండా ఆమెకు అభినందించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి యూటీఎఫ్ నాయకులందరికీ మరియు ముఖ్యంగా నా చిన్ననాటి మిత్రుడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి మైనుద్దీన్ సార్ గారికి మరియు వారి సతీమణి శ్రీమతి షమీన్ మేడం గారికి, ఇక్కడ విచ్చేసేటువంటి ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజులు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడ నిన్నటి దినం అంటే జనవరి 3, 1831 తేదీన నరేగా మహారాష్ట్రలో జన్మించినటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం నిన్న జరిగింది. కానీ నిన్న అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆమె పుట్టినరోజు సందర్భంగా. కానీ ఇవాళ ఈ యొక్క ఫంక్షన్ హాల్లో అవార్డు గ్రహీతలైనటువంటి ఎవరైతే ఉత్తమ మహిళా ఉపాధ్యాయులు అంటే నిన్నటి దినం జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఆ సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సిమ్స్ హాస్పిటల్ ఎండి మరియు యూటీఎఫ్ వారి యొక్క కోఆర్డినేషన్ తో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని గురుజాడ అప్పుడే అన్నారు. ఇప్పుడు ప్రతి రంగంలో ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా మహిళలు, డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, ఒకప్పుడు మహిళలు అంటే టీచర్లకే పరిమితి, కానీ ఇప్పుడు జడ్జిలు, డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు, ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఈవెన్ విమానాలు కూడా నడిపిస్తున్నారు, మిలిటరీలో కూడా ఉన్నారు. అంటే మహిళలు మేము మీతో అంటే పురుషులతో సమానంగా ఉన్నాము అని నిరూపించడం కోసం వాళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకొని ఆనాడు మన గతంలో మనకు స్వతంత్రం రాకపూర్వము ఈ భరత మాత దాస్య శృంగాలను ఛేదించేటప్పుడు ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు మనకు 1831 సంవత్సరంలో ఆమె జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు అంటే శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజు అపశృతులు, 2 క్లాసుల నానుడి, సమాజంలో శూద్రులు, తర్వాత క్షత్రియులు, శూద్రులు, బ్రాహ్మణులు అనే ఇక తారతమ్యాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో
మహిళలు చదువుకున్నప్పుడే ఈ యొక్క దేశానికి మంచి జరుగుతుంది, వారు అక్షరాస్యులుగా కావాలా అనే సదుద్దేశంతోనే శ్రీ పూలే గారు ఆమె సతీమణులు విద్యాబుద్ధులు నేర్పించి మీరు మహిళలకు చైతన్యవంతులు చేయండి అని చెప్పి చర్చ కార్యక్రమాలు చేపట్టినటువంటి గనుడు శ్రీ పూలే గారు. ఆమెను ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా, అదేవిధంగా ఆమె పేరుతో స్కాలర్షిప్లు, ఆమె పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నారు. ఇదే సందర్భంగా జాతీయ మహిళా టీచర్స్ డే కూడా చేయడం జరిగింది. నేను ఎక్కువగా ఇందాక అందరూ చెప్తానే పోతా సాయంత్రం వరకు పెద్ద మాదిరిగా నేను చెప్పదలుచుకోలేదు, దయచేసి క్షమించండి. ఎందుకంటే అందరికీ తెలుసు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులే కాబట్టి ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఆయన గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కాబట్టి ముఖ్యంగా ఈ జాతీయ మహిళా టీచర్స్ అంటే మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎవరైతే ఏ మండలాల్లో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు ఇదే విధంగా ఇలాంటి ఉపాధ్యాయులు ఇంకా ఉత్తమ ఉపాధ్యాయులు జిల్లాలో స్థాయిలో, పట్టణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మా కదిరి ప్రాంత పేరు ప్రతిష్ట నిలిపే విధంగా మీరు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన అందరి నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని రావాల్సి ఉండింది, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. మమ్మల్ని పిలిచిన యూటీఎఫ్ గారికి, అదేవిధంగా సిమ్స్ ఆసుపత్రి ఎండి గారికి మిమ్మల్ని అందరినీ మరొకమారు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయ టీచర్స్ జాతీయ మహిళా ఉపాధ్యాయులందరికీ దినోత్సవ సందర్భంగా ఇక్కడ అవార్డు గ్రహీతలందరికీ నేను శుభాకాంక్షలు శుభాభినందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై బాబు, జై కందికుంట.